హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయక అమ్మగారు రచించిన జానకి విముక్తి పార్ట్ 42. పనులు మానేయాలనుకోండి, అందరూ పనులు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి డబ్బు రావాలి కదా! ఆ డబ్బు బాగా ఎక్కువ ఇవ్వరాదా? ఎక్కువ ఇచ్చేస్తే ఎన్ని కావాలంటే అన్ని కొనేసుకోవచ్చు కదా! అని సంతోషంతో కళ్ళు మెరిసిపోతూ చూసింది. పెదతనం పోవటానికి మార్క్స్ కన్నా తన గొప్ప మార్గం కనిపెట్టాను చూడండి అన్నట్టు. అందరూ కుతూహలంగా జానకి ప్రశ్న వైపు మొహాలు తిప్పారు. డబ్బు ఎక్కువ ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలో చెప్పండి? చాలా ఎక్కువ. రూపాయికి బదులు 10 రూపాయలు ఇస్తే అలాగైతే బాగుంటుంది. ఎక్కువ ఇవ్వవలసింది మీకొక్కరికేనా, అందరికీనా? ఛీ, నాకొక్కదానికే కాదు, అందరికీను. డబ్బు విషయాలు తెలిసిన వాళ్ళు సరదాగా నవ్వారు జానకి జవాబులకి. జానకి గారు, మీరన్నట్టయితే రూపాయి ఉండవలసిన చోట 10 రూపాయలు ఉండాలి. అంతే కదా! మీ చేతిలోకి రూపాయికి బదులు 10 రూపాయలు వస్తే, మీరు ఒక సరుకు కొనాలని వెళ్ళినప్పుడు ఆ సరుకు యజమాని రూపాయి రావాల్సిన చోట 10 రూపాయలు ఇమ్మంటాడు కదా! అప్పుడు మళ్ళీ మామూలేగా. డబ్బు ఎక్కువ రావటం వల్ల తేడా ఏముంటుంది? అలా కాదు. అయితే అందరికీ ఎక్కువ డబ్బు రాకూడదు. పేదవాళ్ళకే ఎక్కువ డబ్బు రావాలి అంది జానకి గ్రహించినట్టు. అంటే జీతాలు పెరగాలంటున్నారన్నమాట మీరు. ఎక్కడికి రావాలో అక్కడికొచ్చారు. జీతాలు పెరిగితే యజమానికి లాభాలు తగ్గిపోవా? ఆ విషయాల మీద మాట్లాడడం అందరికీ ఉత్సాహంగా ఉంది. పనులు చెయ్యకుండా కూర్చుని రూపాయి నోట్లు ఎన్ని అచ్చువేసుకున్నా ఉపయోగం ఉండదు. పనులు చేసి అందరి చేతుల్లోకి వచ్చే నోట్ల లెక్కని రెట్టింపులుగా పెంచేసుకున్నా ఉపయోగం ఉండదు. అంతవరకు జానకి బాగానే అర్థమైంది. మిగతా విషయాలన్నీ చాలా గందరగోళం అయిపోయాయి. జానకితో ఆటలయ్యాక శాంత మళ్ళీ ఇంటి అన్వేషణ సంగతి ఎత్తి, మన ఇంటి సంగతి ఒక యుగం పాటు వాయిదా వేస్తే పోయేట్టుంది అంది. ఇంటి అన్వేషణతో విసిగొచ్చి. ఏం పర్వాలేదు, కొంచెం నచ్చే ఇల్లు నేను సంపాదిస్తాగా అన్నాడు సత్యం ధీమాగా. సినిమా హీరోలాగా బీరాలు పలుకుతున్నావేమిటి అని నవ్వింది శాంత. ఓపిగ్గా వెతికితే దొరక్కపోదు కానీ మన కళ్ళ ముందు ఇన్ని గుడిసెలు చూస్తూ ఈ ఇల్లు నచ్చిందని ఆ ఇల్లు నచ్చలేదని అనుకోవాలంటే సిగ్గేస్తోంది అన్నాడు సత్యం. అది పిచ్చి మాటలే. రోతగా ఉన్న ఇల్లు రోతగా ఉందనక దాంతో సరిపెట్టుకుంటామా? అలాగైతే రోతగా ఉన్న సమాజంతో కూడా సరిపెట్టుకోవాలి అన్నాడు మోహన్. వెంటనే ప్రభాకర్ ఒక మేడని వర్ణించాడు. మొన్న నేను బ్రహ్మాండమైన మేడ చూశాను. ఎంత పెద్దదో, ఎన్ని బాల్కనీలో, ఎన్ని వరండాలో, ఇంటి చుట్టూ ఎంత కాంపౌండో. దాదాపు 2 ఎకరాల చోటు ఉంటుంది. ఇంట్లో 2 గదులు ఇవ్వకూడదు వీళ్ళు అనిపించింది నాకు. పెద్ద పెద్ద మేడల్లో కొంచెం కొంచెం సర్దుకుంటే ఇప్పుడున్న ఇల్లు కూడా చాలా మందికి సరిపోతాయి అన్నాడు. జానకి కొత్త ఉపాయం తోచినట్టు, అవునండి, అలా చేస్తే చాలా బాగుంటుంది. మనలాంటి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు కానీ గుడిసెల్లో ఉండే వాళ్ళకిస్తే ఎంతో బాగుంటుంది అంది. ఇన్నాళ్ళు ఈ ఆలోచన ఎవరికీ రాలేదా అన్నట్టు. పిచ్చి కుదిరింది. తలకి రాగులు చుట్టమన్నట్టు జానకి లాంటి వాడే గుడిసెల వాళ్ళని ఇళ్లలోకి రాణిస్తారా డబ్బున్న వాళ్ళు అన్నాడు మోహన్. రష్యా విప్లవంలో అలా చేశారు తెలుసా? లెనిన్ వ్యాసంలో ఒక చోట చాలా సరదా విషయాలున్నాయి, చూపిస్తానుండండి అని సత్యం అలమారులో పుస్తకాలు వెతికి ఒకటి లాగి తీసుకొచ్చాడు. కమ్యూనిస్టులు ప్రభుత్వాధికారం నిలుపుకోగలరా అనే విషయం మీద రాస్తూ లెనిన్ తప్పకుండా నిలుపుకోగలరని వాదిస్తాడు. కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి దానికి తప్పకుండా ప్రజల బలం ఉంటుందన్నాడు. ఏదన్నా ఒక పని చేయాల్సి వస్తే ఆ పని పెట్టుబడిదారీ ప్రభుత్వం చేస్తే ఎలా ఉంటుందో, కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు అని సత్యం 1-2 పేరాలు చదివాడు. ప్రభుత్వం ఒక ఇంటి నుంచి ఒక కుటుంబాన్ని తొలగించి మరొకదాన్ని అందులో చేర్చవలసి ఉంది. పెట్టుబడిదారీ రాజ్యంలో ఇది తరచూ జరుగుతుంది. మన కార్మిక రాజ్యంలో, అంటే సోషలిస్టు రాజ్యంలో కూడా ఇది జరుగుతుంది. సంపాదించే వాడిని కోల్పోయి అద్దె చెల్లించలేని ఒక కార్మిక కుటుంబాన్ని పెట్టుబడిదారీ ప్రభుత్వం ఇంటి నుంచి తొలగిస్తుంది. అమీనా వస్తాడు పోలీసులతో, మొత్తం ఒక దళం పోలీసులతో. కార్మిక పేటలో ఒక ఇంటిని ఖాళీ చేయించడానికి మొత్తం ఒక కోసెక్కుల దళం కావాలి. ఎందుకంటే చాలా బలమైన సైనికుల దళం లేకుండా పోలీసు అమీనా అక్కడికి పోవడానికి నిరాకరిస్తారు. వాళ్ళకి తెలుసు ఆ ఇంటిని ఖాళీ చేయించే పని ఆ ఇరుగు పొరుగుల్లోనూ ఎంతటి తెగింపుకైనా సిద్ధపడే వేల జనాల్లోనూ పెట్టుబడిదారుల పట్ల, వారి రాజ్యాంగం పట్ల ఎంతటి ద్వేషాన్ని, ఎంతటి ఆగ్రహాన్ని కలిగిస్తుందంటే
ఆ పోలీసులు ఆ అమీనా ఏ క్షణంలోనైనా ముక్కలు ముక్కలుగా చీల్చివేయబడే ప్రమాదం ఉందని. అందుకే విస్తారమైన సైనిక బలాలు కావాలి. పెద్ద నగరంలోకి కొన్ని రెజిమెంట్లను తీసుకురావాలి. సైనికులు ఏదో దూర ప్రాంతం నుంచి రావాలి. వాళ్లకు ఈ పట్టణ బీదల జీవితంతో పరిచయం లేకుండా ఉండడానికి, వాళ్ళకి సోషలిజం అనే అంటువ్యాధి తగలకుండా ఉండడానికిను. కార్మిక ప్రభుత్వం ఒక అతి బీద కుటుంబాన్ని ఒక ధనవంతుని ఇంటిలో చేర్చవలసి ఉంది. మన కార్మిక పోలీసు దళంలో 15 మంది ఉన్నారనుకుందాం. 2 నావికులు, 2 సైనికులు, 3 వర్గ చైతన్యం గల కార్మికులు. అందులో ఒకరు మాత్రమే మన పార్టీ సభ్యుడో లేక సానుభూతిపరుడో అనుకుందాం. ఒక మేధావి, 8 మంది బీద శ్రామికులును. ఇందులో స్త్రీలు, బీద పరిచారికలు, అన్స్కిల్డ్ శ్రామికులు వగైరా 5 ఉండాలి. మన దళం ధనవంతుని ఇంటి వద్దకు వచ్చి దానిని తనిఖీ చేసి అందులో 5 గదులు ఉన్నాయని, వాటిలో 2 పురుషులు 2 స్త్రీలు ఉంటున్నారని తెలుసుకుంటుంది. అయ్యా, మీరు 2 గదులలో కొద్దిగా సర్దుకుని ఇప్పుడు సామాన్ల కొట్లలో నివసిస్తున్న 2 కుటుంబాలకు ఈ చలికాలం 2 గదులు సిద్ధం చేయాలి. ఇంజనీర్ల సహాయంతో మేము ప్రతి వాళ్లకు మంచి నివాస గృహాలు కట్టించే వరకు మీరు కొద్దిగా ఇరుక్కోవాలి. మీ టెలిఫోను 10 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఇది షాపింగ్ వగైరా పనులలో వ్యర్థమయ్యే 100 పని గంటలను మిగులుస్తుంది. తేలిక పని చేయగల వాళ్ళు 2 నిరుద్యోగులు మీ కుటుంబంలో ఉన్నారు. 55 వయసు గల ఆవిడ, 14 కుర్రవాడును. వీళ్ళిద్దరూ రోజు 3 గంటలు డ్యూటీ చేయాలి. 10 కుటుంబాలకు సరుకులు సక్రమంగా సరఫరా అయ్యేటట్లు తనిఖీ చేస్తూను, దానికి అవసరమైన లెక్కలు రాస్తూను. మా దళంలోని విద్యార్థి ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉత్తర్వును 2 ప్రతులు రాస్తాడు. ఈ ఉత్తర్వుని మీరు విధేయంగా పాటిస్తామని దయచేసి సంతకం చేసి మాకివ్వండి. నా అభిప్రాయంలో ఇది పాత పెట్టుబడిదారీ రాజ్య యంత్రాంగానికి, కొత్త సోషలిస్టు రాజ్య యంత్రాంగానికి, ఇటు పెట్టుబడిదారీ రాజ్య పాలనకి, అటు సోషలిస్టు రాజ్య పాలనకి మధ్య ఉండే భేదాన్ని నిరూపిస్తుంది. నమ్మశక్యంగానే యుద్ధ భారాలను, యుద్ధ దౌర్భాగ్య పరిస్థితులను తగ్గించడానికి, అలాగే ప్రజలకు యుద్ధం కలిగించిన భయంకరమైన గాయాలను మాన్పటానికి విప్లవ ప్రజాస్వామ్యం కావాలి. బీదల ప్రయోజనాలకు అనుగుణంగా గృహ వసతిని పంపకం చేసిన ఉదాహరణల్లో వర్ణించిన లాంటి విప్లవ చర్యలు కావాలి. పట్టణాలలోనూ గ్రామీణ ప్రాంతంలోనూ ఆహారం, దుస్తులు, చెప్పులు మొదలైన వాటి పంపకానికి, భూమి పంపకానికి సరిగ్గా ఇదే పద్ధతి అవలంబించాలి. సత్యం చదవటం అవ్వగానే ఇంకా ఏదన్నా చదువు కాసేపు అన్నారు మిగతా వాళ్ళు. నేను చదువుకోవటం కన్నా మీరు చదివితే వినటానికి ఎంతో బాగుందే అన్నాడు బాబ్జీ. అతడు కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు స్టడీ సర్కిల్కి. ప్రభాకర్ ఆఫీస్లోనే పనిచేస్తాడు. అతను ప్రభాకర్ కన్నా చిన్నవాడు. అతనితో చాలా స్నేహంగా ఉంటాడు. వాళ్ళు చేసినట్టు మనం కూడా ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి 2 గదులు ఖాళీ చేయండి అంటే అన్నాడు మోహన్ నవ్వుతూ. అందరూ నవ్వారు. వెంటనే పోలీసుల్ని పిలిపించి అరెస్టు చేయిస్తారు. ఆ మాట అనవలసింది ఇప్పుడా? మన పరిపాలన వచ్చాక, అప్పుడు మార్పులన్నీ అన్నాడు సత్యం. ఇంటి సంగతి సరే కానీ మీరిద్దరూ పని లేకుండా ఉన్నారు కదా, రోజు 3 గంటలు ఈ పని చెయ్యండి అని ప్రభుత్వ నిరుద్యోగుల్ని వెతికి పని అప్పచెప్పడం ఎంత బాగుందో చూసారా? పైగా 55 ఆవిడికి కూడా చిన్న పని ఇవ్వటం అంటే ధనికుల్ని పనుల్లోకి దించటం. ఇదంతా కళా నిజమా అనిపిస్తోంది చాలా సార్లు. 2 రోజుల తర్వాత రాత్రి 10 గంటలప్పుడు ప్రభాకర్ కంగారుగా ఆటోలో వచ్చాడు. ఆ రోజు సత్యం అలసటగా ఉందని తొందరగా పడుకుని నిద్రపోయాడు. లేవండి లేవండి, చాలా అర్జెంటు అని ప్రభాకర్ సత్యాన్ని నిద్ర లేపేసి అదే ఆటోలో తీసుకుపోయాడు. చీకట్లో సందులు గొంతులు దాటి రాళ్లలో కింద మీద పడి ఎక్కడో ఊరి బయట పాడుబడ్డ ఇంటి ముందు ఆగింది ఆటో. ఈలోగా అసలు సంగతి తెలిసింది సత్యానికి. 3 గదులు ఇల్లు ఒకటి దొరకబోతోంది అని. పాయిఖానా వంటింట్లో లేనిది, కాస్త చారెడు వాకిలి ఉన్నది, ఇంకా అలాంటి సద్గుణాలేవో 2 1 ఉన్నదీను. ఆ ఇంటి ముసలమ్మ గారు ప్రభాకర్ తల్లికి దూరంగా బంధువు. 70 ఏళ్ల మనిషి. ఆవిడ ప్రభాకర్ తల్లికి యాక్సిడెంటల్ గా ఒక మార్కెట్లో కలిసింది. మాటల మధ్య వాళ్ళ ఇంట్లో అద్దెకుండే వాళ్ళు వెళ్ళిపోయారని, లేకపోతే తనకసలు మార్కెట్కి వచ్చే అవసరం ఉండేది కాదని వాపోతూ చెప్పింది ఆవిడ. ప్రభాకర్ 2వ డ్యూటీ అయ్యి రాత్రి ఇంటికొచ్చి అన్నం తింటోంటే దగ్గర కూర్చుని మాట్లాడుతూ, తల్లి అన్నట్టు శేషమ్మ గారు కనబడ్డారా? చాలా వంగిపోయారు మనిషి. ఆవిడే బియ్యం అవి రిక్షాలో వేయించుకుని తీసుకెళ్లారు అని చెప్తుంటే ఆవిడ మాటల్లో ఖాళీ వాటా సంగతి దొర్లింది.
ఎక్కడా అని అద్దరిపడి లేచాడు ప్రభాకర్. ఆ కథంతా వినేపటికి సత్యానికి కూడా పెద్ద ఆశ పుట్టుకొచ్చింది. నిద్ర ఎగిరిపోయింది. ఏమో ఈ ఇల్లు బాగుంటుందేమో అనుకున్నాడు 10 సార్లు. ఆటో ఆగగానే ఇద్దరూ చెరో పక్క నుంచి బయటికి దూకారు. ఇంటి చుట్టూ కంచి చెట్ల దడి. లోపల చెట్లు విస్తరించి పెద్ద అడవిలా ఉన్నాయి. ఒక పక్క కిటికీలోంచి కంచి మీద చిన్న వెలుగు పడుతోంది. ఆ వెలుగులోనే దడి మీద 2 చిన్న చిన్న పువ్వులు కనపడి సత్యానికి మరీ ఆశ కలిగించాయి. ప్రభాకర్ సాహసం చేసి దడి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి ముసలమ్మ గారిని పిలిచి తన వివరాలు, తాతల పేర్లు, వాళ్ళ తాతల పేర్లు, గోత్రాలు అన్నీ చెప్పి ముసలమ్మ గారికి నమ్మకం కలిగించి 10 నిమిషాలకి సత్యాన్ని లోపలికి పిలిచాడు. ముసలమ్మ గారు కిటికీలోంచి తాళం విసరగానే తాళం తీసి పక్కవాటా చూశారు. రైలు పెట్టెల్లాగా 3 చిన్న చిన్న గదులు వరుసగా. ఇల్లు అంతే అయిపోయింది చూడ్డం. సత్యానికి నచ్చలేదు. గదులు అలా ఉంటే ఎవరికి వాళ్ళు విడిగా ఉండటానికి వీలుండదు. రాత్రులు కూడా ఒకళ్ళ గదిలోంచి ఒకళ్ళు నడవాల్సి వస్తుంది. మనం కూలగొట్టాల్సిన ఇళ్లల్లో ఇదొకటి, గుర్తుపెట్టుకోండి అన్నాడు సత్యం ప్రభాకర్ చెవిలో చాలా కోపంగా. ప్రభాకర్కి పుట్టెడు నీరసం వచ్చింది. ఇద్దరు 2 నిమిషాల్లోనే బయటకు వచ్చేశారు. ఇంటి చుట్టూ వాకిలి బాగా విశాలంగా ఉంది. సపోటా చెట్టు పరిమళం ఘాటుగా కొట్టింది. ఇంకా ఏవేవో మొక్కలున్నాయి చీకట్లో. వాకిలంతా చూస్తుంటే ఒక పక్కన పడిపోయిన గోడ లాంటిదేదో కనపడింది. అరే, మెట్లున్నాయే పైకి అని అరిచాడు ప్రభాకర్. అంతకు ముందు చూసిన ఇళ్లల్లో ఒక్క ఇంటికి కూడా డాబా మీదకి మెట్లు లేవు. పైకి వెళ్లే పనేముంటుంది, ఉడియాలు ఎండబెట్టుకోవాలంటే వాకిట్లో పెట్టుకోవచ్చుగా అని వాదించారు ఆ ఇళ్ల వాళ్ళు. మెట్లు కంటపడగానే సత్యం అటు దూకాడు. భద్రం నాయన, మెట్లు లేవు అంది ముసలమ్మ గారు కిటికీలోంచి. మెట్ల నిండా గడ్డి దుబ్బులు పెరిగి పిచ్చి మొక్కలు మొలిచి కాలు పెట్టడానికి భయం వేసింది. చెప్పులున్నాయి కాబట్టి ధైర్యం చేశారు. కాలు తీసి కాలు వేస్తే ఇటుకలు ఊగిసలాడుతున్నాయి. మెట్ల పక్క పట్టుకునే పెట్టగోడ ఎక్కడికక్కడ విరిగిపోయింది. పర్వతారోహణ యాత్రలో ధైర్య సాహసాలతో కొండలెక్కుతోన్నట్టు ఎక్కి వెళ్లారు. పైన అంతా చీకటి. ఆ చీకటిలో చిన్న గది లాంటిది కనపడింది. ఇక్కడ ఏదో ఉంది, అగ్గిపెట్టి ఉంటే బాగుండు అన్నాడు సత్యం. ప్రభాకర్ పెట్టగోడ మీద నుంచి కిందకి చూడబోతే గోడ ఊగిసలాడింది. మా అమ్మగారిని పిలిచి అగ్గిపెట్టి విసరమంటే, మా అమ్మగారికి చిన్నప్పుడు ఆటల్లో ఏదన్నా బహుమతి వచ్చిందో లేదో కనుక్కోండి ముందు అన్నాడు సత్యం. తెలిసింది లెండి వచ్చిందని ఆవిడంటే. అయితే అగ్గిపెట్టి పైకి విసరండి చూస్తాం అనాలి, అంతేనా? ఆహా, ఏం తెలివి. అంతే అంతే. ప్రభాకర్ నవ్వుతూ కిందకి దిగి వెళ్ళాడు. కిటికీలోంచి అగ్గిపెట్టి సంపాదించి పుల్లలు వెలిగించుకుంటూ పైకొచ్చాడు. అప్పటికే సత్యం డాబా మీద గోడలా ఉన్నదాన్ని పరిశీలిస్తున్నాడు. అదో చిన్న గదిలా ఉంది. తలుపులు లేవు. ఏదో పాత చెక్క సామాను పడేశారు లోపల. చిన్న చిన్న కిటికీలు 2 ఉన్నాయి. వాటికి తలుపులు లేవు. గదంతా కలిసి దాదాపు 60 అడుగులు ఉంటుంది. ఆ చీకట్లోనే జానలతో కొలిచాడు గోడలు. ప్రభాకర్ వచ్చి అగ్గిపుల్ల గీయగానే ఆ వెలుగులో గది సౌందర్యానికి ముగ్ధుడైపోయి ఇల్లు దొరికేసింది అని అరిచాడు ఆనందంతో సత్యం. ఇందాక కూలగొట్టాలన్నారుగా, కూలగొడతాం తర్వాత, ఇప్పుడు కాదు, మన పరిపాలన వచ్చాక. సత్యానికి ఆనందంతో మతిపోతోంది. ఈ గదిలో తను శాంత ఉండొచ్చు. కింద అమ్మ జానకి ఉంటారు. దొరికేసింది ఇల్లు. అగ్గిపెట్టంతా తగలేస్తూ ఆ గది సౌందర్యం మళ్ళీ మళ్ళీ చూశారు. సత్యానికి అప్పుడే ఆ గది మీద మమకారం అంచెలంచెలుగా పెరిగిపోయింది. ఇస్తారా మనకిది, అడుగుదాం. ఇద్దరు గబగబా కిందకి దిగొచ్చి ఖాళీ అగ్గిపెట్టి జాగ్రత్తగా ముసలమ్మగారి చేతిలో పెడుతూ, పై గది కూడా కావాలండి అన్నారు. అబ్బే, దానికి తలుపులు అవి లేవు. పర్వాలేదండి, మా దగ్గర ఆస్తులేమున్నాయి. బాగా వాన కురుస్తుంది. పర్వాలేదండి, వానాకాలం 3 నెలలేగా. ఎక్కడానికి మెట్లు కూడా సరిగా లేవు. పర్వాలేదండి, మాకు మెట్లో లెక్క. పెట్టగోడలన్నీ బీటలిచ్చాయి. పర్వాలేదండి, వాటికి ఆనుకోంగా ఒట్టు. ఏమో మరి, మీ ఇష్టం. చచ్చి మీ కడుపున పుడతాం అనయ్యబోయి నన్ను ఇప్పుడు పిల్లల్ని కనమంటావా అని ఆ ముసలమ్మ గారికి కోపం వస్తుందేమోనని సంతోషం దిగమింగేశాడు సత్యం. వాళ్ళు కంచె దాటి బయటికి రాగానే ముసలమ్మ గారు ప్రభాకర్ని వెనక్కి పిలిచి, మంచివాళ్లేనా నాయనా అంది. అయ్యో, ఇల్లు మాకే ఇస్తున్నాను అనుకోండి అన్నాడు. అదే నాయన, మంచివాళ్ళైతే నాకు నిబ్బరంగా ఉంటుంది. మొన్నటిదాకా ఉన్నవాళ్ళు తనలో నాలుకలా కలిసిపోయారు. వాళ్ళకి బదిలీ వచ్చి వెళ్ళారు. కానీ వీళ్ళు మంచివాళ్లేనండి. ఏం పేచీలుండవు మీకు.
మీకేం కావలసిన వాళ్ళే తెచ్చి పెడతారు. మా దోస్తులేగా, నేను వస్తూ ఉంటాను ఇక్కడికి. అలాగా, అయితే తొందరగా చేరిపొమ్మను. తిరిగి వచ్చేప్పుడు ముసలమ్మగారి చరిత్ర అంతా కనుక్కున్నాడు సత్యం. ఆవిడకి మణి ఆచారం చాలా ఎక్కువ. కోడళ్ళ అనాచారంతో పడక చాన్నాళ్ల నుంచి ఈ ఇంట్లో ఒక్కతి ఉంటోంది. 10 ఏళ్ల క్రిందట ముసలాయన ఇక పోతాననగా ఆ ఇల్లు భార్య పేరు రాసి జీవితానికి అంతనికి అదొక్కటే చెప్పుకోదగ్గ పని చేశాడు. అప్పటి నుంచి ఆవిడ ఒక వాటా అద్దెకిచ్చుకుని తన 2 గదుల్లో స్వేచ్ఛా స్వతంత్రాలతో బతుకుతోంది. ముసలమ్మకి 2 గదులు ఎందుకంటారు కోడళ్ళు. ముసలమ్మని చిన్న గదిలో ఇరికించి ఆ 2వ గది అద్దెకిస్తే ఎంత రాబడి రావచ్చో, ఏటా ఎంత రాబడి పోతోందో లెక్కలేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ సంసారానికి ఆర్థికంగా లోటు లేదు. 2 కోడళ్ళు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా ముసలమ్మ గారు 2 గదుల్లో ఉండడంలో విడ్డూరం వాళ్ళకి ఇంకా జీర్ణం కావటం లేదు. ముసలాయన మంచినీళ్ళు అడిగితే ఇవ్వకే ఆయన్ని చంపింది అంటూ ఉంటారు వాళ్ళు ఇప్పటికీ. బంధువులంతా అలాగే చెప్పుకుంటూ ఉంటారు ఈవిడి గురించి. ఆయన బయట నుంచి వచ్చి ఒసే మంచినీళ్ళు తేవే అన్నాడట. బడిలో ఉన్నాను, మీరే తీసుకోండి అన్నదట ఈవిడ. ఆయన మంచినీళ్ళు తీసుకోకుండా కుర్చీలో కూర్చున్నాడంట. ఆ కుర్చీలోనే ప్రాణం పోయిందట. ఆ సంగతి అంతా ఆవిడే చెప్పింది వచ్చిన వాళ్ళకి. తర్వాత, ఇప్పుడే మంచినీళ్ళు అడిగారమ్మా, మడిలో ఉన్నాను తీసుకోండి అన్నాను. నేను ఇలా వచ్చి చూద్దును కదా, తల వాళ్ళు చేసి కూర్చున్నారు అని ఏడుస్తూ చెప్పింది అందరికీ. మంచినీళ్ళు ఇవ్వకే పోయాడు అని కోడళ్ళు ఆ పూటే గుసగుసలు మొదలు పెట్టారు. డాక్టర్ రిపోర్టులో అయితే ఏం తేలునో కానీ ఆయన పోయాక డాక్టర్లు ఎవరూ చూడలేదు. ఆ చరిత్ర అంతా విని సత్యం నవ్వి, నిజంగా ఆయన మంచినీళ్ళు లేకే చచ్చిపోయినా ఆవిడ తప్పేమీ లేదు. బజారంతా తిరిగొచ్చిన మనిషి మంచినీళ్ళు ముంచుకోలేడా? ఆవిడొచ్చి ఇవ్వాలా? పోతే పోయాళ్లే అన్నాడు. ఆవిడ కూడా చాదస్తం మనిషేలేండి. ఆ చాదస్తం నేర్పిందెవరు? ఏ 10 ఏళ్ల పిల్లప్పుడో కాపురానికి వచ్చి ఉంటుంది. చాదస్తం కాకపోతే ఇంకేం నేర్చుకుంటుంది? ఈవిడ పోగానే ఈ ఇల్లు కూలగొట్టించేసి ఫ్లాట్స్ కట్టి అద్దెలకి ఇవ్వాలని చూస్తున్నారు కొడుకులు. అయితే ముసలమ్మగారి ఆరోగ్యం కాపాడుకోవాలి మనం అని నవ్వాడు సత్యం. అప్పుడు టైం 10:30 దాటింది. శాంత, మనకి బ్రహ్మాండమైన ఇల్లు దొరికింది అని ఆ వార్త చెప్పేశాడు సత్యం ఫోన్లో. డాబా మీద గది, వాకిలి నిండా చెట్లు, పూల మొక్కలు కూడా. శాంత నవ్వి, మొత్తానికి సాధించావే అంది. తర్వాత వారం రోజుల పాటు ఆ గదిని బాగు చేయించే పనిలో ఉన్నాడు సత్యం. ఒక తాపీ పని అతన్ని పట్టుకున్నాడు. మెట్లన్నీ బాగుపడ్డాయి, పిట్టగోడలు లేచాయి, పై గదికి కూడా కరెంటు కనెక్షను, రేకు తలుపులు అమిరాయి. డాబా మీద ఆ గది పక్క చిన్న గుడిసె లాంటిది కూడా తయారైంది. ఇల్లంతా కావలసిన రిపేర్లు తర్వాత ఆఖరణ సున్నం పడింది. అంతా అయ్యాక శాంతని, జానకిని తీసుకొచ్చి చూపించాడు. వాళ్ళిద్దరూ సంతోషించారు. తమ గది డాబా మీద ఉండటం శాంతకి చాలా నచ్చింది. వాకిలి విశాలంగా ఉండటం, చాలా చెట్లుండటం, పాయిఖానా దూరంగా ఉండటం జానకికి ఎంతో నచ్చాయి. పాత ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంట్లోకి మారబోతూ ఉండగా సుందరమ్మకి మేనకోడలు పోయిందని టెలిగ్రామ్ వచ్చి అర్జెంటుగా ఊరు వెళ్ళిపోయింది. 2 రోజుల్లో ఇల్లు మారి సత్యం, ప్రభాకర్, జానకి సామాన్లన్నీ సర్దారు. డాబా మీద గదిలో ఒక మంచం, చిన్న టేబుల్, కుర్చీలు పట్టాయి. చిన్న అలమారలో కొన్ని పుస్తకాలు పెట్టారు. కిటికీలకి చిన్న చిన్న పూలబట్ట తెరలు కట్టారు. గుడిసెలో చేపలు, మంచినీళ్ల కుండ పెట్టారు. కొత్త ఇల్లు ఎంత బాగున్నా అక్కడ చాలా కొత్తగా దిగులుగా అనిపించింది మొదట్లో. ఒకరోజు శాంత వచ్చినప్పుడు జానకి ఒక్కతే ఉంది, సత్యం లేడు. మా ఇద్దరికీ చాలా దిగులేస్తోందండి, మీరు కూడా వచ్చేయరాదు అంది జానకి. దిగులెందుకు? ఏమో, ఇక్కడంతా కొత్తగా ఉంది, ఏమీ సందడి లేదు. రాత్రి అన్నయ్య రావడం ఆలస్యమైతే నాకు చాలా భయమేసింది. మా అమ్మ ఉంటే బాగుండేది. అయితే వచ్చేస్తాలే, ఈ ఆదివారం వచ్చేస్తాను. నిజంగా వచ్చేస్తారా? నిజంగానే. నా పుస్తకాలు, బట్టలు అన్నీ సర్దుకొని వచ్చేస్తాను. సత్యం వచ్చాక చెప్పు. వచ్చేస్తాడుగా, మీరే చెప్పండి. నాకు కొంచెం పనుంది, వెళతాను. రేపొద్దున్నే నాకు ఫోన్ చేయమని చెప్పు. రేపొద్దున దాకా ఎందుకు, ఇప్పుడే చేస్తాడు. శాంత నవ్వి వెళ్ళిపోయింది. శాంత వస్తానన్న రోజు పొద్దున్నే 10 గంటలకి సత్యం శాంత వాళ్ళింటికి వచ్చాడు. ముందు హరి కొత్త బట్టలతో నవ్వుతూ ఎదురొచ్చాడు. ఇంట్లో చాలా మంది ఉన్నట్టు అనిపించింది. లోపలికి వెళ్ళేటప్పటికి శాంత కనిపించింది. తలంటుకుని జడ వేసుకుంది. లేతాకు పచ్చ రంగు చీర కట్టుకుంది. ఆ చీర కట్టుకోవడం సత్యం ఎప్పుడూ చూడలేదు. తీగలు, లోహాలు, పూసలు, దారాలు ఏమీ లేని పొడుగాటి చేతులు, నిగనిగలాడే తడి జుట్టు, పడిమరీ తెల్లనైన మెడ రోజు కన్నా ఎక్కువ మెరిసిపోతూ ఉన్నట్టు కనపడ్డాయి. సత్యాన్ని చూడగానే శాంత చిరునవ్వుతో, కూర్చో, కాసేపు పుస్తకాలు సర్దుతున్నాను అంది.
నేను కూడా సర్దనా? అక్కర్లేదులే, అయిపోయింది. నిన్న చైనా బుక్స్ 2 కొన్నాను చూడు అని ఆ పుస్తకాలు తెచ్చి ఇచ్చింది. సత్యం ఆతృతగా అవి తిరిగేస్తూ కూర్చున్నాడు. నేను ఈ ఆదివారం సత్యం వాళ్ళింటికి వెళుతున్నాను అని శాంత 2 రోజుల క్రిందటే చెప్పింది ఇంట్లో. తండ్రి వెంటనే పెద్ద కూతురికి టెలిగ్రామ్ ఇచ్చాడు వీలైతే రమ్మని. ఆమెకు రావటానికి వీల్లేక పెద్ద పిల్లాడి ఆధ్వర్యంలో మిగతా పిల్లలిద్దరినీ పంపింది సరదాగా వెళ్ళి వస్తారని. ఆ పెళ్లికి పొరుగుళ్ళ నుంచి వచ్చిన బంధువులంతా ఆ 3 పిల్లలే. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒకటే ప్రశ్నలు. ఇదేమిటి, పెళ్లి ఎలా ఉందేమిటి, బాజాలేవి, పందిళ్ళేవి అంటూ. వాళ్ళ తాతగారు జవాబులు చెప్పలేక సతమతమై, నాకు తెలీదర్రా, నా పెళ్లి కాదు, శాంతపిన్నిని అడగండి పోయి అన్నాడు. అప్పటి నుంచి వాళ్ళు శాంతని పట్టుకున్నారు. శాంత వేళాకోళాల్లో పెట్టి బాజాలెందుకు, పందిళ్ళెందుకు అని వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేసి, వాళ్ళు చెప్పిన జవాబుల మీద మళ్ళీ ప్రశ్నలు వేసి వాళ్ళని తికమకల్లో పెట్టింది. పిన్నితో వాదోపవాదాలు చేస్తూ పుస్తకాలు సర్దటంలో వాళ్ళు చాలా సాయం చేశారు. సత్యం పూర్తిగా చైనా పుస్తకాల్లో మునిగాడు. ఒక పుస్తకం పూర్తిగా కథల పుస్తకం. అందులో పెళ్లి అనే కథ మీద సత్యం కళ్ళు అతుక్కుపోయాయి. టియన్ చున్ షెంగ్ అనే యువకుడు ఒక గ్రామంలో యువజన సంఘానికి సెక్రటరీ. అతనికి రాత్రి సరిగా నిద్రపట్టక అస్తమాను లేస్తూనే ఉన్నాడు. తెల్లారితే అతని పెళ్లి. జిల్లా ఆఫీసుకు వెళ్ళి పెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలి. యాంగ్ హిసియావో చింగ్తో అతనికి 2 ఏళ్ల క్రిందట జిల్లా నాటక పోటీలకు వెళ్ళినప్పుడు పరిచయం అయింది. ఇద్దరు ఉత్తరాలు రాసుకుంటూ ఒకరి భావాలు ఒకరు తెలుసుకుని ప్రేమలో పడ్డారు. చివరికి అది పెళ్లి దాకా వచ్చింది. ఆ సంబంధానికి 2 కుటుంబాల వాళ్ళు చాలా సంతోషించారు. 8 ఏళ్ల క్రిందట విముక్తికి పూర్వం భూస్వామికి కౌలు చెల్లించలేకపోయినందుకు వాళ్ళ తల్లిదండ్రులు జైల్లో పడ్డారు. అప్పటి పరిచయంతో వాళ్ళిద్దరూ ఈ పెళ్లికి చాలా సంతోషించారు. ఏడాది క్రిందటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు మొదట. అంతలో హిసియావో మాతా శిశు సంరక్షణ ట్రైనింగ్ కోర్సులో చేరింది. నాకిప్పుడు వీల్లేదు, పెళ్లి వ్యవహారం ఆపుదాం అంది. అలాగే, నీ ఇష్టం, నువ్వు చేస్తోంది చాలా మంచి పని అన్నాడు టియన్. ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువై మళ్ళీ కొన్నాళ్ళకి పెళ్లి ప్రసక్తి ఎత్తాడు. నా కోర్సు పూర్తవ్వందే అంది. సరే సరే, నీ ఇష్టం, చాలా తొందరపడ్డాను అని చింతించాడు అతను. ఆమె కోర్సు పూర్తయింది. ఈసారి టియన్కి వీలు కాలేదు. ఊడుపుల రోజులు వచ్చాయి. రైతుల పరస్పర సహకార కమిటీ లీడర్ ఇతను. విత్తనాల ఎంపిక చేసుకోవడం, ఆధునిక వ్యవసాయం పనిముట్లు ఏర్పాటు చేసుకోవడం, బావులు బాగు చేసుకోవటం, ఇంకా బోలెడు పనులు. అందరికీ తెల్లారి లేస్తే అర్ధరాత్రి దాకా రెండో ఆలోచనకి ఖాళీయే ఉండేది కాదు. ఎలాగో ఊడుపులు పూర్తయ్యాయి. మళ్ళీ పెళ్లిగోల ఇంట్లో. కోతలు పూర్తవనివి రాదు అన్నాడు. అవి పూర్తయ్యాయి. చివరికి పెళ్లి రోజు నిర్ణయమైపోయింది. ఇవాళ పెళ్లి. ఆ అమ్మాయి ఊరు 3 మైళ్ళ దూరం. ఆ అమ్మాయి వచ్చేప్పటికి తను కూడా జిల్లా ఆఫీసుకు వెళ్ళి ఉండాలి. చాలా మైళ్ళు నడవాలి. చీకట్నే లేచి అన్నం తినేసి తెల్ల కాటన్ బట్టలు వేసుకుని ముస్తాబు చేసుకుని బయలుదేరాడు. రోడ్డుకి 2 వైపులా కొత్తగా నాటిన మొక్కల్ని చూస్తూ నడుస్తున్నాడు. 10 ఏళ్లు పోతే ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఈ రోడ్డు ఎంత అందంగా ఉంటుందో అనుకుంటూ. దూరంగా రోడ్ల మలుపులో చిన్న చిన్న విల్లో మొక్కలు. వాటి మీద నుంచే బండి పోయినట్టు వంగిపోయి కనిపిస్తే గబగబా అంగలేసుకుంటూ వెళ్ళి మొక్కల్ని నిటారుగా నిలబెట్టి కాళ్లతో మట్టిని సరిచేశాడు అన్నిటికీ. ఆ మొక్కల్ని చూడగానే అతని హృదయం పరవశించింది. వాటిని ఆమె దగ్గర నుంచి తెచ్చి పాతాడు. ఇవి మీ ఊళ్ళో బతకవేమో అంది. మా ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తాను కాబట్టి మీ ఊళ్ళో బతకటానికి ఇష్టపడతాయిలే అన్నాడు. ఆమె మెరిసే కళ్ళు, గుండ్రటి గులాబీ మొహం గుర్తొచ్చి ఈ పాటికి జిల్లా ఆఫీస్కి వెళ్ళిపోతూనే ఉంటుంది అని మళ్ళీ నడక ప్రారంభించాడు. 10 బారలు సాగాడో లేదో దూరంగా రబ్బరు టైర్ల బండి రోడ్డు పక్క బురదలో దిగబడిపోయి కనిపించింది. దాని నిండా ఏవేవో చెక్క పెట్టెలు, ప్యాకెట్లు ఎంత ఎత్తున ఉన్నాయి. బండి మనిషి ఎద్దు మీద కొరడా జులిపించి తెగ అరుస్తున్నాడు. ఎద్దు కదులుతోంది కానీ బండి కదలదే. బండి మనిషి నీరసపడి కొరడా పారేసి రోడ్డు మీద కూర్చున్నాడు. ఈ సామాను ఎక్కడికి అని పలకరించాడు టియన్ అతన్ని. కొరియా అన్నాడు బండి మనిషి. టియన్కి సంగతి అర్థమైంది. కొరియాలో అమెరికన్ సామ్రాజ్యవాదులతో యుద్ధం జరుగుతోంది. కొరియా సైనికుల కోసం చైనా ప్రజలు పంపుతోన్న బహుమతులు ఇవి. అవన్నీ స్టేషన్కి చేరాలి. అన్ని జిల్లాల నుంచి అక్కడికి చేరి అక్కడి నుంచి వెళతాయి. ఇంకా 20 మైళ్ళు పోవాలి. దీని దుంపదేగా అని కోప్పడుతున్నాడు బండి మనిషి ఎద్దు మీద. నిన్న వాన పడింది కదూ, దారి బాగాలేదు. ఒక పని చేద్దాం, సామానంతా దింపి కింద పెట్టి తర్వాత మళ్ళీ ఎక్కిద్దాం అన్నాడు టియన్. అబ్బో, చాలా సేపు అవుతుంది. నీకేం తొందర పని లేదా?
పర్వాలేదులే పట్టు, ఈ ప్యాకెట్ అందుకో అని ఆ దారిని పోతున్న ఆడవాళ్ళిద్దరిని పిలిచారు. ఇంకో నలుగురు వాళ్ళకి వాళ్లే చేరారు. సామానంతా దింపి మొత్తానికి బండిని పైకి లాగారు. మళ్ళీ సామాను సర్దారు. ఏ ఊరు వెళ్ళాలి నువ్వు అని బండి మనిషి మళ్ళీ అడిగేసరికి టిఎన్కి పెళ్లి సంగతి గుర్తొచ్చింది. అమ్మో, ఇంకా 5 మైళ్ళు వెళ్ళాలి. ఈ పాటికి హిస్యావో వచ్చేసి ఉంటుంది. కోపం వచ్చిందో ఏమో. మళ్ళీ పరుగు లంఘించుకున్నాడు. కొంత దూరం వెళ్ళేప్పటికీ పట్టుకోండి పట్టుకోండి విప్లవ ద్రోహి, పట్టుకోండి, టెలిగ్రాఫ్ తీగలు తెంపేసి పారిపోతున్నాడు, పట్టుకోండి అని కేకలు. దూరం నుంచి టిఎన్ చుట్టూ చూశాడు. పారిపోయే మనిషి వైపు పరుగు లంకించుకున్నాడు. చైనా గురించి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటున్నాడు సురేంద్ర. సత్యం పక్క కుర్చీలో కూర్చుని తడతడ మెరిసిపోయే బట్టలతోటి, మొహానికి జుట్టుకి క్రీములతోటి ముస్తాబై ఘుమఘుమలాడుతూ వచ్చి తోడల్లుడి హోదాలో సంభాషణ ప్రారంభించాడు. సత్యం ముక్కు పక్కన సిగరెట్ కూడా వెలిగించి అతను ఏదేదో అడుగుతుంటే సత్యం మొదట అతన్ని చూడనే లేదు. తరువాత 1-2 ప్రశ్నలకి ఆ ఊలతో జవాబులు చెప్పి కాసేపటికి అది కూడా మానేశాడు. పెళ్లి కథలో మునిగి సురేంద్ర కొంతసేపు ఊరుకుని తర్వాత తన రాజకీయ పాండిత్యం ప్రదర్శిస్తూ ఆ ప్రశ్న వేశాడు. చైనా గురించి మీరేమనుకుంటున్నారు అని. చైనా చెవిన పడగానే సత్యం తల కొంచెం కదిలించి ఏ సంగతి అన్నాడు. మావో తర్వాత చాలా మారిందంటున్నారే. మారింది మావో తర్వాత అని కాదు, మావో ఉండగా కూడా వర్గాల బలాబలాల్లో చాలా మార్పులు వచ్చాయి. మారుతుందిలేండి, కమ్యూనిజాలు అవి మానవ స్వభావానికే విరుద్ధం. అవును, దోపిడీ మానవ స్వభావానికి విరుద్ధమే అన్నాడు సత్యం ఠపీమని. సురేంద్ర అదేం పట్టించుకోకుండా పెట్టుబడిదారుడి దాస్యానికి తన హృదయాన్ని స్వచ్ఛందంగా అర్పించుకుంటున్నవాడు కనుక స్వేచ్ఛ విలువ తనకి బాగా తెలిసినట్టు బందికానాలో పడితే ఎన్నాళ్ళుంటారు జనం, ఎప్పటికైనా తిరగబడతారు అన్నాడు. ఎవరు పెట్టారు జనాన్ని బందికానాల్లో? మావో కాలంలో అదే చేశారుగా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు స్వేచ్ఛ ఇస్తున్నారు కాబట్టి ఇక చైనా బాగుపడుతుందిలేండి, తప్పదు. ఈయనే సత్యనారాయణ, శాంత భర్త అని ఎవరినో తీసుకొచ్చి చెప్తున్నాడు శాంత తండ్రి సత్యాన్ని చూపిస్తూ. శాంత భర్త ఏమిటి? సత్యనారాయణ ఎవరు? ఓహో, తనేనా అని సత్యం కొంచెం తికమకపడి లేచి నించున్నాడు. వచ్చిన ఆయన ఒక చిరునవ్వుతో సత్యాన్ని కాసేపు చూసి వెళ్ళాడు. సత్యం బట్టలు చాలా మామూలు బట్టలు. చిన్న క్రాఫు, నున్నగా షేవ్ చేసుకున్న చెంపలు, సన్నని మీసం, మనిషి చురుగ్గు తనాన్నంతా ప్రతిఫలించే చక్కని కళ్ళు, తెలుపులో చేరే రంగు, ఎత్తు లావు కాని మనిషి. చక్కగా ఉన్నాడు అనే భావం వచ్చిన ఆయన కళ్ళల్లో కనపడి శాంత తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు. మళ్ళీ కాసేపటికి ఇంకో 2 వచ్చి చూశారు సత్యాన్ని. సత్యం పుస్తకంలో మునిగి వాళ్ల వైపు చూడలేదు. కుర్రాడు చక్కగా ఉన్నాడు. అత్తగారు కొత్త బట్టలన్నా కుట్టించలేదా? కట్నం ఎలాగా తప్పించుకున్నారు? 2 లక్షల కుర్రాన్ని కొట్టేశారు. అయ్యో, బట్టలేమిటి, ఉంగరాలు, వాచి, స్కూటరు అన్నీ ఇవ్వాలనుకున్నాం, అతను తీసుకోనన్నాడు అని శాంత తల్లి బాధపడుతూ చెప్తోంది 2 ఆడవాళ్లతో వంటింట్లో. నీకు మా వాళ్ళు ఉంగరాలు చేయిస్తారట, ఎలాంటివి కావాలో అడగమన్నారు అని శాంత అన్న రోజున సత్యం ఎంతసేపు నవ్వాడో. మంచివాడే, ఆ కాలంలో ఎవరంటారు ఇలాంటి వాళ్ళు, ఎంత వస్తే అంత లాక్కుందామని చూస్తారు కానీ అని అంది ఒక ఆవిడ. మా చిన్నక్క కూతురికి వర్ణాంతర వివాహం చేశారు, అందరికన్నా ఎక్కువ లాగారు వాళ్ళు, పైకి ప్రేమ వివాహాలు అంటారు గాని వాళ్ళు అన్నీ లాగుతారండి అని ఇంకొక ఆవిడ. వాళ్ళిద్దరూ శాంత తల్లిగా బాగా స్నేహితులు. వాళ్ళ ఇంట్లో భోజనాల ఏర్పాట్లవి చూస్తూ గంట నుంచి కట్నాల గురించి కానుకల గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. హేమకి మహా ఉడుకుమొత్తనంగా ఉంది వాళ్ళ మాటలు వింటూ ఉంటే. ఇప్పుడు కట్నం తీసుకోకపోతే అయ్యిందా? తర్వాత నాన్న ఇవ్వడా? వాళ్ళు తీసుకోరా? డబ్బు ఎవ్వరూ వదులుకోరు అంది. తను శాంత కన్నా ముందే పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని ముస్తాబైంది. మీ ఆయన కూడా కట్నం మానేసి అలాగే చెయ్యకపోయాడా అంది నవ్వుతూ ఒక ఆవిడ. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలు తీసుకుంటే తప్పని కాదు, ఎప్పుడో వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవటం వేరు, పెళ్లిలోనే ఇన్ని వేలు కుమ్మరించండి అని పీకల మీద కూర్చోవటం వేరు కదా అని ఇంకో ఆవిడ హేమతో వాదం వేసుకుంది. ఆ మాటలు పెద్దల్లుడికి ఎక్కడ వినపడతాయోనని అత్తగారు ఊరుకోండి ఊరుకోండి అని ఆ గొడవ సర్దేసింది. నెలలాళ్ల కిందట శాంత నగల ప్రసక్తి సీరియస్ గా వచ్చింది ఇంట్లో. నీకు ఇంకో జత గాజులు గొలుసు కావాలేమో చేయించుకో అంది తల్లి శాంతతో. నాకు నగలేమీ అక్కర్లేదు అని తను ఎప్పుడూ నగలు పెట్టుకోనని చెప్పేసింది శాంత.
అందుక నువ్వు ఈ మధ్య ఏమీ పెట్టుకోవటం లేదు అని తల్లి నిర్ఘాంతపోయింది. నగలు పెట్టుకోకపోతే ఏం బాగుంటుంది బాబు ఆడవాళ్ళకి అని హేమ 1-2 సార్లు అని ఊరుకుంది. ప్రతి విషయానికి ఏదో ఒక వాదం చేసే మనిషి దీనికి మాత్రం మళ్ళీ ఆ మాట ఎత్తకుండా సరిపెట్టింది. దీనికి ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయేం అని శాంతని గురించి తల్లి వాపోతుంటే దాని అభిప్రాయాలన్నీ వేరుగా చెప్తే వింటుందా పెడుతుందా? మెడబోసిగా ఉన్నా దానికి అది అందంగానే ఉంది, మనకైతే బాగుండదు కానీ అని హేమ చెల్లెల ప్రత్యేకతని అర్థం చేసుకుంటున్నట్టు కూడా మాట్లాడింది. చెల్లెలు నగలు పెట్టుకోవడం మానేసినందుకు సంతోషిస్తున్నట్టే కనపడింది. ఆ సంగతి కనిపెట్టి తల్లి శాంతతో, నువ్వు పెట్టుకుంటావో మానుకుంటావో నాకెందుకే, నీ వస్తువులు నువ్వు తీసుకో, వాళ్ళిద్దరికీ చేయించినట్టే నీకు చేయించాను, పెట్టుకోకపోతే దాచుకో, ఏ అవసరానికైనా ఉంటాయి అంది బ్రతిమాలే ధోరణిలో. తల్లి అలా అనగానే శాంతకి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. ఆ నగలు మూర్తికి పంపేసి మీకు కావలసిన పనికి ఉపయోగించుకోండి అని చెప్పేయాలని, సరేలే నీ దగ్గరే ఉంచు, కావలసినప్పుడు తీసుకుంటాలే అనడంతో శాంత తల్లి శాంతపడింది. ఇవ్వాలన్నా ఒక జత గాజులు వేసుకోరాదటే అని తల్లి ఆ పూట చీకటిని ఒక ప్రయత్నం చేసి చూసింది. శాంత నవ్వి, నాకిష్టం లేదులే కానీ వేసుకుంటే సత్యం గేట్లోంచే బయటికి పరిగెడతాడు అంది. ఏమిటో ఇద్దరికిద్దరు సరిపోయారు అని తల్లి విసుక్కొని ఊరుకుంది. శాంత సర్దుళ్ళు పూర్తి చేసి లేచి పిల్లల్ని సత్యం దగ్గరికి తీసుకొచ్చింది. వీళ్ళని చూసావా సత్యం అని వాళ్ళ గురించి చెబుతుంటే వాళ్ళు సిగ్గుపడిపోయి శాంత వెనక నక్కారు. వీళ్ళ ప్రశ్నలతో చంపేస్తున్నారు నన్ను అని నవ్వింది శాంత. సత్యం కూడా నవ్వి ఊరుకున్నాడు. సత్యం మనసంతా చైనా కథ మీదకి లాగుతోంది. అతను ఆ విప్లవ ద్రోహిని పట్టుకుంటాడా లేదా తెలుసుకోవాలని తహతహలాడిపోతున్నాడు. పుస్తకంలో వేలు అడ్డం పెట్టి మాటి మాటికి పుస్తకం తెరిచి చూస్తున్నాడు. ఏమిటి మ్యారేజ్ కథ చదువుతున్నావా? చాలా గొప్పగా ఉంది కదూ. నేను ఇంకా పూర్తి చేయలేదు. రాత్రి 2 సార్లు చదివాను. చివరిలో ఒక వాక్యం నచ్చలేదు నాకు. సర్లే చదువుకో అని శాంత పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. సత్యం ఆతృతగా మళ్ళీ కథలో పడ్డాడు. విప్లవద్రోహి వెనకాల పరిగెత్తుతుంటే టిఎన్కి ఒక చెప్పు జారిపోయింది. దాన్ని వదిలేసి పరిగెత్తాడు. ఎదురుగా లీమిన్ నదికి కొత్తగా తవ్విన కాలువ బ్రిడ్జి మీద నుంచి వాడి వెంట పడ్డాడు. నా వైపు రాకు, చేతి బాంబు ఉంది నా దగ్గర అని అరిచాడు వాడు వెనక్కి తిరిగి. టియన్ వినకుండా వాడి వైపు దూసుకుపోతున్నాడు. వాడు హఠాత్తుగా కాలువలోకి దూకాడు. టియన్ కూడా దూకాడు. ఆ దూకుడులో విప్లవ ద్రోహి టియన్కి నీళ్లలో ముంచి అదిమి పట్టాడు. ఇతను గుడగుడ నీళ్లు మింగాడు. ఇద్దరికి పెనుగులాటలో వాడు టియన్కి చెవి కొరికాడు. ఎన్ని చేసినా టియన్ వాడిని జారిపోనివ్వకుండా భల్లూకం పట్టేశాడు. అంతలో మిగతా వాళ్ళంతా ఉరుకులతో పరుగులతో వచ్చేశారు. టియన్ ఒగుర్చుకుంటూ పైకి వచ్చాడు. చెవి మీద నుంచి రక్తం తెల్ల చొక్కాని తడిపేసింది. ఎడం పాదం తెగింది. ఏ ఊరు మీది అన్నాడు వాళ్ళని. వాళ్ళు చెప్పారు. మేము పొలానికి నీళ్లు పెడుతుంటే వీడు టెలిగ్రాఫ్ తీగలు తెంపుతున్నాడు. వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? జిల్లా ఆఫీసుకి తీసుకుపోదాం. జిల్లా ఆఫీసు గుర్తొచ్చి టియన్ ఎగిరిపడ్డాడు. అయ్యో పనుంది వెళ్తా అని పరుగు లంకించుకున్నాడు. హిసియావో వచ్చేసి ఉంటుంది. ఎంత ఎదురు చూస్తోందో. అయ్యయ్యో ఆలస్యం అయిపోయిందే. పరుగులో బట్టలు ఆరాయి. చివరి రక్తం ఆగింది. జిల్లా ఆఫీసులోకి దూసుకు వెళ్ళాడు. యాంగ్ హిసియావో చింగ్ అనే అమ్మాయి వచ్చిందా అన్నాడు ఒగురుస్తూ. రాలేదు, ఎవరూ రాలేదు. రాలేదా? ఇంకా రాలేదా? వచ్చేసి ఉంటుందనుకుంటే ఇంకా రాలేదు. టియన్కి కోపం వచ్చింది. కోపం ఎందుకు అని సత్యం మొహం చిట్లించుకున్నాడు. ఇదేనేమో శాంతికి నచ్చినది అనుకున్నాడు. టియన్ ఆఫీస్లోంచి బయటికి వస్తుంటే హిసియావో గేట్లోంచి పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించింది. చెమటతో తడిసి ముద్దయిపోయి ఉంది. బట్టల నిండా రక్తం మరకలు. అనుకోని పని తగిలింది దారిలో. ఒక ఆమె నొప్పులు పడుతుంటే ఆగవలసి వచ్చింది. తల్లి పిల్ల సుఖంగా ఉన్నారిప్పుడు. ఇదేమిటి నీ బట్టల మీద రక్తం అంది కంగారు పడుతూ. అతను నవ్వాడు. నేను ఇప్పుడే వచ్చాలే, దారిలో ఆలస్యమైంది. హిసియావో ఉద్వేగంతో అతని చేతులు తన చేతుల్లోకి తీసుకోవాలని ఒక్క అడుగు ముందుకు వేసింది. చాలాసేపు మాట్లాడలేకపోయింది. ఆమె చక్కని కళ్ళు ఎంత ఇష్టం నాకు నువ్వంటే అన్నట్టు మెరిశాయి. సత్యం చిరునవ్వుతో పుస్తకం మూశాడు. ఆమె అతని వైపు అంత ఉద్వేగంగా చూసే దృశ్యాన్ని ఊహిస్తూ అలాగే కూర్చున్నాడు. అప్పటికి 5-6 అతిథులు వచ్చి చూశారు సత్యాన్ని. సీనియర్ లాయర్ గారు కూడా వచ్చారు. ఏమ్మా, నన్ను పిలవకుండానే పెళ్లి చేసేసుకుంటున్నావా అని పెద్ద కేకతో వచ్చాడు ఆయన. పెళ్ళెవరు చేసుకుంటున్నారండి అని కోపంగా వచ్చింది శాంత. మరి మీ నాన్నగారు పెళ్లి భోజనానికి రమ్మన్నారే,
ఏమో పిలిచిన వాళ్ళనే అడగండి, మా ఫ్రెండ్స్ని మేము పిలుచుకున్నాం అని నవ్వాడు శాంత తండ్రి. స్నేహితులు 10 మంది దాకా చేరారు. పళ్ళు, స్వీట్లు అన్నీ బయట నుంచి వచ్చాయి. అందరికీ భోజనాల ఏర్పాట్లు జరిగాయి. సత్యనారాయణ గారు భోజనానికి రండి అని శాంత తండ్రి పిలిస్తే సత్యం చాలా సిగ్గుపడుతూ లేచాడు. నన్ను గారు అనొద్దండి, సత్యం అనండి చాలు అన్నాడు. సరే అలాగే, ఇంకా అలవాటు కాలేదు కదా అని నవ్వాడు ఆయన. పెద్దళ్ళిద్దరినీ ఆయన మన్ననలతోటే పిలుస్తాడు. అలా వద్దని వాళ్ళు ఎప్పుడూ అనలేదు. శాంతని వచ్చి సత్యం పక్కన కూర్చోమన్నారు. మా ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి దండలు కూడా వేసేట్టున్నారే మీరు అని నవ్వి శాంత 10 కుర్చీల అవతల కూర్చుంది. వాళ్ళిద్దరూ ఒక చోట నిలబడ్డప్పుడు ఫోటో తీయాలని ఒక గూఢచారి ఫోటోగ్రాఫర్ గంట నుంచి తంటాలు పడుతూ ఉన్నాడు. భోజనాలై ఒక పావు గంట గడిచాక ఇంక మేము వెళతామమ్మా, మాకు స్టడీ సర్కిల్ ఉంది, ఉషా వాళ్ళంతా వచ్చేసి ఉంటారు అని లేచింది శాంత. ఇవాళ కూడా ఎందుకే అవన్నీ? ఇవాళ ఎందుకేమిటి? సత్యం పద అనగానే సత్యం లేచాడు. శాంత సామాన్లు కారులో పెట్టారు. పళ్ళ బుట్టలు, మిఠాయి ప్యాకెట్లు పెట్టారు. నీ ఫ్రెండ్స్ అందరికీ పెట్టుకో అంది తల్లి. పిల్లలు 3 అప్పటికే కారులో కూర్చున్నారు. హరి కూడా ఎక్కాడు. శాంత కారు దగ్గర నిలబడి వెళతాం అమ్మా అంది తల్లితో. ఆ మాటలు అంటూ శాంతకి కంఠం పట్టేసినట్టయింది. కళ్ళు చెమర్చినట్టయింది. తడి కళ్ళతో కొంచెం నవ్వింది. తల్లికి చప్పున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 4 రోజులకోసారి వస్తూ ఉండండే అంది. శాంత, సత్యం ఇద్దరూ కారు దగ్గర పక్కపక్కన దొరకగానే గూఢచారి కెమెరామ్యాన్ గబగబా 2 ఫోటోలు తీసేశాడు. మీ మీద మేము కేసు పెట్టొచ్చు అని నవ్వి శాంత కారెక్కింది. తర్వాత సత్యము ఎక్కాడు. కారు కదిలి వెళ్ళిపోయింది. అందరూ 10 నిమిషాలు అక్కడక్కడా నిలబడి కబుర్లు చెప్పుకుని లోపలికి వచ్చారు. అల్లుడికి ఒక్క జత బట్టలన్నా కుట్టించకుండా కూతుర్ని పంపించేశారు అని హాస్యాలాడారు అందరూ లోపలికి వస్తూ. వాళ్ళు తీసుకుందే మేమేం చెయ్యం అన్నారు భార్యాభర్తలు. హేమ పెళ్ళప్పుడైతే నెలనాళ్ల పాటు ఒకటే కంగారు, ఒకటే హడావుడి. అల్లుడికి కావలసిన బట్టలు, బూట్లు, టైలు, బనీన్లతో సహా ఏ కంపెనీవి కావాలో లిస్టు రాసి ఇచ్చేశాడు. వాచి తెస్తే 2 సార్లు మార్పించాడు. అతని తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి బట్టలు కొంటే తర్వాత అవి నచ్చాయని, నచ్చలేదని అన్నిటికీ వంకలే వాళ్ళు. భోజనాల్లో మజ్జిగ పలుచగా పోసారని పోట్లాట పెట్టారు. పెళ్లి కూతుర్ని పంపినప్పుడు ఒడికట్టులో డబ్బు చాలలేదని పోట్లాట పెట్టారు. మొత్తానికి పెళ్లి పేరు మీద 4-5 సార్లన్నా పోట్లాటలు జరిగాయి. కొన్నాళ్ల దాకా ఎడమొహాలు పెడమొహాలే పెట్టుకు తిరిగారు ఇరుపక్షాల వాళ్ళు. ఆ సంగతులన్నీ ఒక్కసారి గుర్తొచ్చి ఇదే బాగుంది అనిపించింది శాంత తండ్రికి. లోపలికి వస్తూ ఆ మాట భార్యతో ఎప్పుడెప్పుడు అంటానా అని ఆత్రత కలిగింది. అక్కడ అల్లుడు ఉన్నాడని ఆ మాటలు ఆపుకున్నాడు. అబ్బా, ఏం పెళ్లిళ్ళో! అంత కట్నం ఇవ్వండి, ఇంత కట్నం ఇవ్వండి, అది పెట్టండి, ఇది పెట్టండి, చూసి చూసి విసుగొస్తోంది. శాంతే మంచి పని చేసింది అంది ఒక ఆవిడ శాంతని మెచ్చుకుంటూ. ఆ పక్కనే సురేంద్ర ఉన్నాడని తెలిసిన ఆవిడ జంకలేదు. శాంత తండ్రి చేసిన మంచి పని ఏమిటంటే కొంచెం చాదస్తాలు లేకుండా ఉంటారన్న స్నేహితులనే పిలిచాడు ఆ పూట. అందుకే వచ్చిన వాళ్ళంతా నవ్వుమొహాలతో తిరిగారు. 10 మంది స్నేహితులు వచ్చి 2-3 గంటల సేపు తిరిగి భోజనాలు చేసి వెళితే ఇంట్లో ఒక శుభకార్యం జరిగినట్టే అనిపించింది శాంత తల్లిదండ్రులకు. ఇంట్లో శాంత లేదనుకుంటే చాలా కుంగిపోయినట్టు అయింది. కానీ కూతురి సంతోషం గుర్తొచ్చి చాలా సంతోషం కలిగింది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.